అందరికీ శుభోదయం. ఈనాడు మా చిన్నతాతయ్య గారు దాసరి శేషగిరిరావు గారి 90వ జన్మదినోత్సవ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారితోటి మా సహచర్యం, వారి ద్వారా మేము నేర్చుకున్నటువంటి అంశాలను, విషయాలని మీ అందరితో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. మంచి లక్షణాలు పుట్టుకతో రావడం ఒక ఎత్తు అయితే, మంచి లక్షణాలని పెంపొందించుకోవడం, కన్సిస్టెంట్గా వాటిని ఆచరణలో పెట్టడం, అది వారి గొప్పతనం. ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని పురుషోత్తమునిగా మనం భావిస్తుంటాము. మరి అటువంటి వ్యక్తి ఈనాడు చాలా దిగువ స్థాయి నుంచి సాధారణ కుటుంబంలో పుట్టి అత్యుత్తమమైనటువంటి స్థాయికి ఎదిగారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ కాలంలోనే గుంటూరు హిందూ కాలేజీలో బిఏ చదివి కొంతకాలం ఉద్యోగం చేసి, ఆ తర్వాత అన్నగారి వ్యాపారం అయినటువంటి క్లాత్ అండ్ మెడికల్స్లో చేరి, ఆ రోజుల్లోనే బళ్ళారి వెళ్ళి వ్యవసాయం చేయాలి అనేటువంటి తలంపుతోటి 100 ఎకరాలు కొని అక్కడ రైతుగా ప్రయాణం సాగించి, అక్కడి ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం అక్కడ ఉన్నటువంటి పొలాన్ని అమ్మివేసి మరలా తిరిగి వ్యాపార సంస్థలో చేరి అంచెలంచెలుగా వ్యాపార సంస్థల్ని పెంచుకుంటూ పోయారు. ఆనాడు ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ని స్థాపించారు. 6 దశాబ్దాల క్రితం ఈ స్థాపన జరిగింది. దాని తర్వాత కాటన్ జిన్నింగ్, కాటన్ ఆయిల్ మిల్, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్, రిఫైనరీ ప్లాంట్, స్పిన్నింగ్ ప్లాంట్స్, ఓపెన్ అండ్ స్పిన్నింగ్ యూనిట్స్, విండ్ పవర్ ప్లాంట్స్, సోలార్ ప్లాంట్స్, వీటన్నిటినీ ఏర్పాటు చేశారు. వారి భాగస్థులందరితోటి కడు సమర్థవంతంగా ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఈనాడు ఈ వ్యాపార టర్నోవర్ సుమారు 500 కోట్లు ఉంటే, ఈ వ్యాపార సంస్థలను ఈనాడు స్థాపించాలంటే సుమారు 250 కోట్లు అవుతుంది. ఇంతటి వ్యాపారాన్ని 6 దశాబ్దాల పాటు 7-8 మంది భాగస్థులతోటి నిర్వర్తించడం అనేది కత్తి మీద సాము లాంటిది. నిజంగా వారి నాయకత్వ లక్షణాలు ఒక జీవితంలో మనం అందరం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు. భాగస్థులందరితోటి అనేక విషయాలను చర్చిస్తూ, వారి సలహాలు తీసుకుంటూ ఈ సంస్థని ఇంత ఎత్తుకి తీసుకెళ్ళినటువంటి ఘనత వారిదే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గత 5 దశాబ్దాల పాటు తాను మేనేజింగ్ డైరెక్టర్గా ఉండి, 6వ దశాబ్దంలో తర్వాత జనరేషన్కి నాయకత్వ బాధ్యతలు అప్పగించి తాను చైర్మన్గా వ్యవహరిస్తూ వారి నాయకత్వం సవ్యంగా సాగటానికి, సమర్థవంతంగా సాగటానికి సలహాలను అందిస్తూ వ్యాపారాన్ని అంచెలంచెలుగా వృద్ధి చేశారు. ఈ యొక్క విజయానికి కారణం వారి ఆలోచనలే. చక్కటి ప్రోడక్ట్స్, బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ తయారు చేయాలనేది వారు లక్ష్యంగా చెప్తూ ఉంటారు. అలాగే దానివల్లనే ఈనాడు విశ్వతేజ స్పిన్నింగ్ యూనిట్స్కి కార్పొరేట్ బయర్స్ అయినటువంటి రేమండ్స్, సియరామ్ వంటి దిగ్గజ సంస్థలు ఈ ప్రోడక్ట్స్ని కొనడానికి ముందుకు వస్తున్నారు. వ్యాపారమే కాకుండా వర్కర్సు ఎంతో సునాయాసంగా పనిచేయడానికి అవసరమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించడంలో ఆయన ముందుంటారు. వాళ్ళకి సేఫ్టీ మెథడ్స్ కల్పించడంలో కూడా ముందుంటారు. ఈనాడు కూడా వారు రౌండ్స్కి వెళ్ళినప్పుడు ఆ సేఫ్టీ మెథడ్స్లో లోపాలు ఏమైనా ఉంటే
తోటి డైరెక్టర్స్కి తెలియచేస్తూ వాటిని సరిచేయటానికి ముందుంటున్నారు. దీనితో పాటు వ్యాపారంతో పాటు సామాజిక బాధ్యతగా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా 87లో శ్రీనివాస విద్యా సంస్థని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం లేని కొరతని గత 4 దశాబ్దాల క్రితమే తీర్చారు. సుమారు 40 గ్రామాల నుంచి విద్యార్థులు వస్తుండేవారు. వారందరూ ఈనాడు ఉన్నత స్థాయిలో ఎదగటం చూసి, ఉన్నత స్థాయిలో రావడం చూసి నిరంతరం ఆయన సంతృప్తి చెందుతూ ఉంటారు. మరి ఈ వ్యాపారం నిర్వహించటమే కాకుండా అనేక సేవా కార్యక్రమాల్లో కూడా వారు ముందుంటారు. 74లో లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ లయన్స్ మిత్రులతోటి దాదాపు 4 దశాబ్దాల పాటు లయన్స్ క్లబ్ ద్వారా అవిరళమైనటువంటి కృషి చేశారు. 100 ఐ క్యాంపులు నిర్వహించి ఎంతోమందికి నేత్రదానం జరగటానికి వారు ముందుండేవారు. 74లో లయన్స్ మిత్రులతోటి లయన్స్ మాంటిసరీ స్కూల్ని ఏర్పాటు చేశారు. గత 5 దశాబ్దాల పాటు వారు సెక్రటరీగా ఉండి దాని నిర్వహణ బాధ్యతలు చూశారు. బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటానికి నిరంతరం కృషి చేసేవారు. ఈ 6వ దశాబ్దంలో దానికి ఆ విద్యా సంస్థలకు కూడా సమర్థవంతంగా నిర్వహించటానికి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని వ్యక్తులని నియమించి అది కూడా ఆ సంస్థలు కూడా సమర్థవంతంగా నిర్వహించడానికి వారి సలహాలు సూచనలు అందిస్తూ ఉన్నారు. ఈ లయన్స్ విద్యా సంస్థ అభివృద్ధికి ఎంతోమంది ఓల్డ్ స్టూడెంట్స్ ద్వారా వారితోటి సత్సంబంధాలు కొనసాగించి వారి మంచి చెడులను తెలుసుకుంటూ వారి ద్వారా విరాళాలు సేకరించడంలో వారు విశ్వప్రయత్నం చేసి సుమారు ₹1 కోటి విరాళాలు సేకరించి దాని అభివృద్ధికి పాటుపడ్డారు. ఆ తర్వాత లయన్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ స్థాపించి దాని ప్రెసిడెంట్గా ఉండి దాని ద్వారా వికలాంగులకి 3 చక్రాల బళ్ళు వంటి వస్తువులు ఇవ్వటానికి ఎంతో కృషి చేశారు. తర్వాత స్పిరిచువల్ సొసైటీ ఆఫ్ ఇండియా పెదనందిపాడు స్పిరిచువల్ సొసైటీని స్థాపించి దాని ద్వారా ఆధ్యాత్మిక సంస్థలైనటువంటి శివాలయం, వైష్ణవాలయం పునరుద్ధరణకి దాదాపు ₹1 కోటి విరాళాలు సేకరించి అక్కడ కార్యక్రమాలు దిగ్విజయంగా జరగటానికి ఎంతో అవిరళమైనటువంటి కృషి చేశారనడంలో సందేహం లేదు. అంతేకాకుండా పెదనందిపాడు ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీని ఏర్పాటు చేసి ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మెరిట్ విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వటానికి గత 10 సంవత్సరాల బట్టి అవిరళ కృషి చేశారు. సుమారుగా ₹1 కోటి సేకరించారు. దానిలో ప్రతి సంవత్సరం సుమారుగా ₹10 లక్షల స్కాలర్షిప్లు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారు. కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా సేవా కార్యక్రమాల్లో తనదైన శైలిలో ఎంతో చక్కటి పాత్రని పోషిస్తున్నారు. తన వ్యాపార సంస్థల ద్వారానే కాకుండా తాను వ్యక్తిగతంగా కూడా విరాళాలు ఇవ్వడంలో ముందుండి అనేక సంస్థలకి ప్రధాన దాతగా ఉన్నారు. ఆనాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రధాన దాతగా ఉండి ఒక హాలుని నిర్మిస్తే ఆ తర్వాత ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పై ఫంక్షన్ హాల్కి ప్రధాన దాతగా ఉన్నారు. అలా ప్రతి చోట సాయి మందిర్, శివాలయం, విష్ణువాలయం వీటి నిర్మాణాలు పునరుద్ధరణలో కూడా వారు ప్రధాన దాతగా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వ్యాపారంలో సంపాదించిన దాంతో కొంత భాగాన్ని సమాజ సేవకు ఉపయోగించటం వారికి మొదటి నుండి
ఉన్నటువంటి లక్షణం. 3 దశాబ్దాల క్రితమే వారి అన్నగారు దాసరి వెంకట్రంగం అండ్ శేషగిరిరావు చారిటీస్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ప్రతి నెల వయోవృద్ధులకు భోజనం పెట్టి ఆర్థిక సహాయం చేశారు. ఈనాడు నంబూరు వృద్ధాశ్రమంలో కూడా వృద్ధులకి భోజన సదుపాయం కల్పించడంలో తన వ్యక్తిగతంగా కాకుండా వ్యాపార సంస్థల ద్వారా కూడా నిరంతరం వారికి ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు, ఎన్నో కార్యక్రమాలు వారు చేశారు. ఒక సమయంలో అనావృష్టి కారణంగా ఇక్కడ వర్షాలు లేక పంటలు లేక ఉంటే బస్సుల ద్వారా వయోవృద్ధులని ఫ్యాక్టరీకి రప్పించి వారి భాగస్థులతోటి స్వయంగా వడ్డించి భోజనాలు వడ్డించి వారిని ప్రేమతోటి మరలా తిరిగి పంపేవారు. ఆ విధంగా సుమారు 40 రోజుల పాటు ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విధంగా అనేక విషయాలలో వారు ముందుండేవారు, తోటి వారికి ప్రోత్సాహాన్ని అందించేవారు. ఈనాడు కూడా 90 సంవత్సరాల వయసులో కూడా 9 సంవత్సరాల బాలుల్లాగా తాను యాక్టివ్గా ఉండి తన చుట్టూ ఉండేవారిని యాక్టివేషన్ చేయటం వారి లక్షణం. కుటుంబంలో కూడా కుటుంబ సభ్యులందరినీ ఏకతాటి మీద నడిపించటం, ఐక్యతగా ఉండేటట్టు చూడటం, ఇవన్నీ కూడా వారి గొప్ప లక్షణాలు. బంధువర్గంలో కూడా అందరితోటి సత్సంబంధాలు కొనసాగిస్తూ వారికి అవసరమైన సమయంలో మాట సాయం, ఆర్థిక సహాయం చేస్తూ వారందరికీ మనవాడు శేషగిరిరావు గారు అని అనిపించుకునేట్లుగా ఆయన ప్రవర్తించేవారు. ఆయన నిరంతరం కృషివలుడని చెప్పుకోవచ్చు, నిరంతర విద్యార్థి అని చెప్పుకోవచ్చు. ఆనాడు 3 దశాబ్దాల క్రితం ఇక్కడ పెదనందిపాడులో SSY క్లాస్ జరిగితే ఒక విద్యార్థి ఎంత శ్రద్ధతో నేర్చుకుంటాడో అదేవిధంగా ఆయన యోగాసనాలు, ప్రాణాయామాలు నేర్చుకోవటం, ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ 3 దశాబ్దాల పాటు క్రమశిక్షణతోటి యోగాసనాలు వేయటం, ప్రాణాయామం చేయటం, ధ్యానం చేయటం వారి జీవన విధానంలో ఒక భాగంగా చేసుకున్నారు. అలాగే విశ్వంజీ గారి బోధనలతోటి వారు స్పందించి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం చేసేవారు. వారి అన్నగారు వెంకటరంగం గారితో అనేక మంది సాధు సత్పురుషులని పెదనందిపాడు ఆహ్వానించడంలో కానీ, వచ్చిన తర్వాత వారి బోధనలు వినడంలో కానీ ఆయన ముందుండేవారు. పెదనందిపాడులో సుందర చైతన్యానంద, ఆమె మాతా శివ చైతన్యానంద, చిన్నజీయర్ స్వామి, అలానే పిరమిడ్ పత్రిజీ, సులభతర కుండలిని యోగా శిక్షణ వేదాద్రి మహర్షి వంటి విశిష్టమైనటువంటి వ్యక్తులు రావడంలో వెంకటరంగం గారు ముందుంటే వారికి తన పూర్తి సహాయ సహకారాలు అందించి తాను కూడా ఆ కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంతో పాల్గొనేవారు. మరో ముఖ్య లక్షణం ఏంటంటే తాను ఎక్కడికి వెళ్ళినా కూడా తనతో పాటు తన డైరెక్టర్స్ని తీసుకొని వెళుతూ ఏ సమావేశాలకు వెళ్ళినా అక్కడ విషయాలని జాగ్రత్తగా వింటూ వాటిని మరలా ఆచరణలో పెట్టడానికి వారందరికీ సరైనటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉండేవారు. వృత్తిపరంగా ప్రవృత్తిపరంగా నీతి నిజాయితీలతో ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. వ్యాపారంలో కానీ, ట్యాక్సులు కట్టడంలో కానీ, వ్యక్తిగతంగా కానీ ఆ నీతి నిజాయితీలతో ఉండటం వారి ఆభరణాలుగా చెప్పుకోవచ్చు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, టాటా, రతన్ టాటా వంటి విశిష్టమైనటువంటి వ్యక్తుల ఆలోచనలని
మాటలని వారు జీవితంలో ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. వారు మంచి సాహితీ ప్రియులు, సాహిత్య సమావేశాల్లో పాల్గొంటారు. 3 దశాబ్దాల క్రితమే ఒక సాహిత్య సభని ఏర్పాటు చేసి అందులో కృష్ణదేవరాయల పాత్రను కూడా పోషించారు. ఈ విధంగా వారి జీవితంలో మనం తరచి చూస్తే ఎన్నో నిగూఢమైనటువంటి విషయాలు, ఎన్నో విషయాలు మనం ఆచరణలో పెట్టడానికి స్పందించబడేటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనకి జీవితంలో సక్సెస్ సాధించటానికి, వ్యక్తిగతంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటానికి మనకి ఉపయోగపడతాయని తెలియజేస్తూ, మరొక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, ఆయన మా చిన్నతాతయ్య అని మేము గర్వంగా చెప్పుకునేలాగా ఆయన జీవితం ఉన్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, 10 సంవత్సరాల తర్వాత శతవసంతాల పండుగలో మనందరం ఈ విధంగానే పాల్గొంటామని, ఈ విధంగానే మన భావాన్ని పంచుకుంటామని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.